ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. తక్కువ ఖర్చుతో అద్భుతమైన తంత్రం. ఈరోజు మనం సముద్ర ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, రాతి ఉప్పు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్లు ఏంటంటే చిన్న వీడియోలు చేసుకుంటూ ఎక్కువ కమ్యూనికేట్ చేద్దాం, నేను ఎక్కువ మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఒకే వీడియో లెంత్ వీడియో చేసి 4-5 ఉపయోగాలు చెప్పడం వల్ల మిత్రులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చిన్నగా చెప్పండి, ఎక్కువ అంటే మాకు మర్చిపోతున్నాం అనే టైప్లో మాట్లాడుతున్నారు, అదే కామెంట్ చేస్తున్నారు. అందుకనే మీకు ఇప్పుడు ఈ ఉప్పుతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో చెప్తాను. మీకు లక్ష్మీ కటాక్షం కావాలి అనుకుంటున్నారు, ఏం చేయాలి? శుక్రవారం రోజున ఒక గాజు గ్లాస్ తీసుకోండి. ఈ గాజు గ్లాస్ కాదు, బబుల్ నా దగ్గర ఇది ఉంది. గాజు గ్లాసు అవైలబిలిటీ లేదు, మీరు చూస్తున్నారు కదా. ఇది ఏంటంటే ఇవి చూడండి, లవంగా. ఏం చేయాలి? శుక్రవారం నాడు మీరు ఒక గాజు గ్లాసులో ఉప్పు, కల్లుప్పు తీసుకొని శుక్రవారం రోజునే ఆ కల్లుప్పు గ్లాసులో పోయండి. పోసిన తర్వాత, అంటే సముద్ర ఉప్పు అంటాం కదా, మళ్ళీ రకరకాల క్వశ్చన్లు వస్తాయి. తర్వాత మీరు చేయాల్సిందా ఏం లేదు, ఇలా దీంట్లో 2 లవంగాలు తీసుకోండి. 5 లవంగాలు నేను చూపిస్తున్నాను, ఇలా 2 లవంగాలు దీంట్లో వేయండి. ఎవరికి ఇంట్లో కనిపించకుండా మీరు మీ ఇంటి నైరుతి మూల, ఒకవేళ ద్వారా నైరుతి అంటే దక్షిణం వైపు, అటు పడమర వైపు కార్నర్ ప్రాంతంలో కానీ, అంటే మీరు బీరువా ఉంటుంది కదా, కొన్ని ప్రాంతాల్లో బీరువా పెట్టుకుంటాం కదా, అక్కడ కానీ, లేదంటే ఉత్తర ప్రాంతం అంటే ఉత్తరం వైపు అలమర ఎక్కడ ఉంటే కనుక లోపల పెట్టండి. ఏం చేయాలి? ఇలా గ్లాసులో ఉప్పు పోసి దాంట్లో 2 లవంగాలు వేసి ఆ మూల పెట్టండి కనిపించకుండా. మీ ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్య లాంటివి తీరిపోతాయి. ఇది కనిపించేటట్టు పెట్టాలా, కనిపించకుండా పెట్టాలా? కనిపించకుండానే పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత దీని మీద చిన్న పేపర్ని ఇలా మూత పెట్టండి. ఎందుకంటే ఓపెన్ కాకుండా. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీకున్న ఆర్థిక సమస్యల్ని ఆటోమేటిక్ తగ్గిస్తుంది. మీరు చాలామంది అడుగుతుంటారు, శ్రీనివాస్ గారు లక్ష్మీ కటాక్షం కోసం ఏం చేయాలని. ఏమీ లేదండి, చిన్న పని. సూర్యోదయానికి ముందే లేవండి. మీరు ఇల్లు లేవగానే ముందు సింహద్వారం కాకుండా ఇంటికి వెనకాల తలుపు ఉంటుంది కదా, ఆ తలుపు తీయండి. ఆ తలుపు తీసిన తర్వాత మాత్రమే సింహద్వారం ఓపెన్ చేయండి. ఇలా చేస్తే ఏమవుద్ది? శుక్రవారం, మంగళవారాల్లో ఎవరైనా మీ ఇంటికి ముత్తైదులు వచ్చారనుకోండి, ఎవరైనా సరే వస్తే వాళ్ళకి పసుపు కుంకుమ తాగేందుకు మంచినీళ్ళు ఇవ్వాలి, అంటే తాగడానికి నీళ్ళు ఇవ్వాలి. పసుపు కుంకుమ ముత్తైదు ఎవరైనా వచ్చినా సరే ఇస్తే ఏమవుద్ది? దీనివల్ల మనకు మంచి లాభం ఉంటుంది. మీరు ఈ జన్మలో చేసిన పాపాలు పోయి మీ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుందని శాస్త్రం చెప్తుంది. నిజంగా మన ఋషులు మనకి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారండి. చాలామంది మిత్రులు అడుగుతుంటారు, ఈ చిన్న విషయాలకి చిన్న చేస్తే అయిపోతాయి. మన తాతలు ముత్తాతలు ఇవన్నీ చేసేవారు, మనమే మానేసాం. ఉప్పుతో అద్భుతమైన తంత్రాలు. ఇంకా ఇందులో హిమాలయ ఉప్పు ఉంటుంది, అలాగే వేరే ఉప్పు ఉంటుంది. మీకు హిమాలయ ఉప్పు కూడా చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, ఇలా కలర్ ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది హిమాలయ ఉప్పు. దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. అలాగే స్ట్రాబెరీ ఉప్పు అని అంటారు, అంటే సౌందర్యానికి వాడుతూ ఉంటారు, దాని గురించి కూడా మీకు చెప్తాను. ఈ చిన్న తంత్రం చేయండి, ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది, మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2 లవంగాలతో ఈ ఉప్పులా చేస్తే ఆర్థిక సమస్యలు పటాపంచలైపోతాయి. ఇది చేయండి, మీ ఆర్థిక సమస్యలు బయటపడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.